మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కనుమ శుభాకాంక్షలు. శ్రీ మల్లు నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, మహబూబ్ నగర్. జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దేశానికి స్వతంత్రం తేవడమే కాకుండా ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఇవ్వడమే కాకుండా నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 140 సంవత్సరాల నుంచి పేద ప్రజల తరఫున, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలను అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకున్నది. మీరు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత కార్యాలయాన్ని కట్టుకున్నదంటే ఎంత నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిందో చూడండి. నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులు, 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. కాబట్టి ఈరోజు ఇక్కడి నుండి దేశాన్ని 21వ శతాబ్దంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ప్రణాళికలు, సిద్ధాంతపరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించబడతాయి. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అందరికీ కూడా ఇక్కడి నుంచి దిశ నిర్ధారించడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రపంచంలోనే ఒక మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి విధి విధానాలను నిర్ణయించడం జరుగుతుంది. ఇది దేశ ప్రజలందరికీ కూడా ఒక పండుగ రోజు. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఒక అద్భుతమైన కార్యాలయాన్ని, సిద్ధాంతాల ప్రాతిపదికన నిర్మించుకున్న కార్యాలయాన్ని, ఇక్కడ నుంచి దేశం యొక్క ప్రగతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసే కార్యాలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడి నుంచి ఈ దేశాన్ని ఒక బలమైన దేశంగా, శక్తివంతమైన దేశంగా మార్చడానికి ప్రణాళికలు ఇక్కడ నుంచి రచించబడతాయి. ఇది దేశ ప్రజల యొక్క ప్రయోజనానికి వేదిక కాబోతుంది. ఇంకా అపాయింట్మెంట్స్ అడుగుతూ ఉన్నారు, వాటిని తెలిసిన తర్వాత మళ్ళీ చెప్తాం. థ్యాంక్ యూ. राहुल जी ने जो कहा ये आइडियोलॉजिकल डिफरेंसेस है, क्योंकि आज़ादी के लिए आरएसएस कुछ लड़ा ही नहीं, उन लोग कोई शहीद नहीं हुआ, इसीलिए देश को जो स्वतंत्र मिला वो आरएसएस पहचानने के लिए राजी नहीं है. इसीलिए वो लोग जो आज़ादी के बारे में कुछ कहने के लिए, तारीफ करने के लिए तैयार नहीं है. तो उनका एक्चुअल आइडियोलॉजी वही है, मोहन भगवत जी ने वही ने कहा. इसीलिए राहुल गांधी जी ने ये कहा आपको आज़ादी से कोई लेना देना नहीं है. कांग्रेस पार्टी और कांग्रेस पार्टी के नेतागण शहीद होकर आज़ादी लेकर आए. इस देश को चलाने के लिए कांग्रेस पार्टी कोशिश करेंगे, वही बात राहुल जी ने कहा. तो मोहन भगवत जी जो कहा, अगर कॉन्स्टिट्यूशन के खिलाफ, आज़ादी के खिलाफ कोई कुछ कहा तो उन लोगों के खिलाफ कार्रवाई चलना है, वो ज़रूरी है. राहुल गांधी जी ने यही डिमांड मांगा है कि उनके मोहन भगवत जी के खिलाफ कार्रवाई शुरू की है. इसीलिए मोदी जी ने अभी मोहन भगवत जी के खिलाफ कार्रवाई शुरू करेंगे, नहीं तो मोहन भगवत जी को मदद देकर उन्होंने भी वही आइडियोलॉजी के एक पार्ट ऑफ दैट आइडियोलॉजी वो अभी मोदी जी साफ करना है देश के जनता के सामने. कहीं पर भी कोई किसी के खिलाफ अगर अटैक किए तो पुलिस का कार्रवाई शुरू की है. आप जाकर देखो, कहीं पर लॉ एंड ऑर्डर का मुद्दा कुछ आ गया तो तुरंत पुलिस ने इंटरवीन हो गए, कैसे क्रिमिनल केसेस भी बुक किए. मगर पिछले सरकार ने तो वो काम कर नहीं था, तो पुलिस साथ लेकर कांग्रेस के ऑफिसों पे अटैक हो रहा था. मगर इस बार ऐसा नहीं है. कहीं पर कोई गलती हो गई तो भी सरकार सुधारने के लिए कोशिश करे. हमको कोई सिखाने का ज़रूरी नहीं है. जो BRS है वो BRSS, तो वही आइडियोलॉजी में जाने के लिए कोशिश कर रहे. जो भारतीय जनता पार्टी देश भर कांग्रेस के खिलाफ जो आरोप लगाता है, अभी तेलंगाना में BRS वही आरोप लगा रहा है कि BRS से कुछ सीखने का ज़रूरी नहीं है. हम लोग कानून सही तरीका से चलाने के लिए कांग्रेस पार्टी कोशिश करेंगे. हम तेलंगाना में वही काम कर रहा है. अभी बीजेपी वाले झूठे इल्ज़ाम रखने में माहिर है, इसीलिए भारतीय झूठा पार्टी कहा. तो भारतीय जनता पार्टी जो कह रहे हैं उसके ऊपर अब ज़्यादा ध्यान देने का ज़रूरी नहीं है. जो आज़ादी के खिलाफ मोहन भगवत जी ने जो कहा,
अभी मोदी जी साफ कर रहे हैं कि वो मोहन भगवत जी के साथ है, नहीं तो ये देश को आज़ादी लाकर जो लाखों लोग शहीद हुए उन लोगों के साथ है। मोदी जी अब साफ करना है, वो ही ज़रूरी है। अभी कांग्रेस के खिलाफ इल्ज़ाम लगा दे के उन लोग जो मोहन भगवत जी जो कहा उसको अब कम करने के लिए कोशिश कर रहे हैं। కాంగ్రెస్ పార్టీకు ఏఐసిసికి ఒక భవనాన్ని నిర్మించడం కాదు, ఆ నిర్మాణంలో లోపల ఏర్పాటు చేసినటువంటి అందరి త్యాగాల చిత్రాలు లేక వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏ ఒక్కరు ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో యువకులు ఎవరైతే అడుగుపెట్టి బయటికి పోయే లోపల ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది చేయవలసినటువంటిది ఏమైనటువంటి సుస్పష్టంగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, పటేల్ గారు, అంబేద్కర్ గారు అందరూ ప్రధానులు చేసినటువంటి త్యాగాలు ఇవన్నీ కూడా సుస్పష్టంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇందులో మేమందరూ కూడా భాగస్వాములు అవడం, అందులో ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ ఇందిరా భవన్ అని కూడా పేరు పెట్టడం, ఇందులో ఈరోజు సిడబ్ల్యూసి మెంబర్గా కూడా ఉండి ఇందులో ఈ ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ కావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది రాబోయే తరానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇవాళే ఏఐసిసి అధ్యక్షులు కూడా చెప్పినారు, కేవలం ఇదొక్క ఏఐసిసి హెడ్ క్వార్టర్సే కాదు, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని తాలూకాల్లో కూడా ఈ విధమైనటువంటి గత చరిత్రను కూడా గుర్తు చేస్తూ నిర్మాణాలు జరగాలి అని చెప్పి బహుశా అందరూ ఆ మాటను అందుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఈ దినం రెండు తరాలకి మధ్యలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా 24 అక్బర్ రోడ్లో పనిచేసేటువంటి అవకాశం, అదేవిధంగా ఈరోజు నూతనంగా పార్టీ హెడ్ క్వార్టర్స్గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇందిరాభవన్లో పనిచేసేటువంటి అవకాశం దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రధానంగా విద్యార్థి దశ నుంచి, ఎన్ఎస్సీ నుంచి, యువజన కాంగ్రెస్ నుంచి పలు విభాగాల్లో పనిచేసినటువంటి మాలాంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి రోజు. ప్రప్రథమ కాంగ్రెస్ ప్రెసిడెంట్ డబ్ల్యూసి బెనర్జీ గారి దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి వరకు ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షులు అందరి యొక్క చిత్రపటాలని కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమానికి ముందు జరిగినటువంటి ఘట్టాలు, స్వాతంత్రం తర్వాత వివిధ ప్రధానులు ఈ దేశానికి చేసినటువంటి, కాంగ్రెస్ ప్రధానులు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వీటిలన్నింటినీ కూడా దీంట్లో ప్రస్తావించినటువంటి సంగతి. అదేవిధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజును ఆనాడు ఉన్నటువంటి పేపర్లన్నీ కూడా పతాక శీర్షికని ఏవైతే ప్రచురించాయో వాటిలన్నింటినీ కూడా పెట్టడం జరిగింది. చాలా సాంకేతికంగా, అదేవిధంగా ఆఫీస్ పరంగా అన్ని హంగులతోటి కూడా ఏర్పాటు చేసినటువంటి ఆఫీసు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళకి ప్రత్యేకమైనటువంటి ఆఫీసులు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఆఫీసెస్, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్కి సంబంధించినటువంటి ఆఫీసు, వర్కింగ్ కమిటీకి సంబంధించిన ఆఫీసులు, ఇలాగ కమిటీస్ ఆఫీసులు వీటిలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ఆఫీస్కి శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు పెట్టడం అంటే చాలా ఆనందకరమైనటువంటిది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలు ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా ఒక కొత్త దేశాన్ని సృష్టించినటువంటి ఘనత శక్తిశాలి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆనాడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేటువంటి జరిగినప్పుడు వారు చేసి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప శక్తిశాలి. అటువంటి శక్తిని, ఆవిడ శక్తిని స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనటువంటి మేమందరం కూడా ఈ ఆర్ఎస్ఎస్ కానీ, మతతత్వ పార్టీ కానీ, బీజేపీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, వాటిలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమ స్ఫూర్తితోటి, సెక్యులర్ భావాలతోటి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మతతత్వ శక్తులన్నింటినీ కూడా మరి ఓడించే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.